రాజకీయాల పట్ల కూడా ఏ పొద్దు విమర్శించి మాట్లాడలేదు. కట్టెకాలేంత వరకు నేను తెలుగుదేశం పార్టీలోనే ఉంటానని మొదటి నుంచి ప్రమాణం చేస్తూ వాళ్ళ తాతగా ఉంటానని చెప్పే ఉన్నాడు. అదే పార్టీ కోసము తెలుగుదేశం పట్ల మా ఎన్టీఆర్ తరపునే తెలుగుదేశానికి ఓట్లు కూడా చాలా పన్నాయని మీ అందరికీ రాజకీయ పరంగా తెలుసు. ఒక ఎమ్మెల్యే స్థాయిలో ఉండి కూడా ఒక తల్లి అనే నువ్వు ఆలోచన లేకుండా ఒక ఏ విధంగా నువ్వు మాట్లాడుతావు? రాజకీయ పట్ల మాట్లాడినావా, లేదా నువ్వు ఫ్యాన్స్ పరంగా మాట్లాడినావా, లేదా నీకు ఎన్టీఆర్ఏ సరిపోక నువ్వు మాట్లాడినావా? కాబట్టి మా అన్న నరేంద్ర చౌదరి అన్న దగ్గరికి వచ్చి, మా తిరుపాల అన్న దగ్గరికి వచ్చి మా ఫ్యాన్స్ వాళ్ళందరినీ సపరేట్గా మీటింగ్ పెట్టి నువ్వు క్షమాపణ అడిగితే సరే, లేకపోతే కానీ మొత్తం జిల్లాల్లో మొత్తం తెలంగాణ కర్ణాటక అందరినీ జనాల్ని పిలిపించి నువ్వు ఈ అనంతపురంలోనే లేకుండా కూడా మేము చేస్తామని చెప్తున్నాము. దయచేసి చెప్తున్నానన్న దగ్గుబాటి అన్న వెంకటేష్ గారికి మీరు క్షమాపణగా కోరితే బాగుంటుంది. లేకపోతే అనంతపురం అంతా ఏకమయ్యి పొద్దు 200 మంది అయితే నువ్వు మళ్ళా 1000 మంది 2000 మంది కూడా వస్తారు. దయచేసి చెప్తున్నా, మా అన్న నిన్ను ఏదన్నా నువ్వు మాట్లాడింటే నువ్వు మాట్లాడాలా. ఇలా కించపరిచి నువ్వు ఒక అభిమానుని ఒక అన్నయ్యని నువ్వు ఇలా మాట్లాడడం రాంగు. రాజకీయాల పట్ల కూడా ఏ పొద్దే కూడా మీరు ఇది అని మా అన్న చెప్పింది లేదు. తెలుగుదేశం పట్ల నేను వస్తాను, నా రావాలన్నప్పుడు మాత్రమే. కిందట వార్ 2 రిలీజ్ ముందు రోజు మన అనంతపూర్ ఎమ్మెల్యే దగ్గుపాటి వెంకటేశ్వరరావు గారు ఏదైతే మా అభిమాన హీరో అయినటువంటి ఎన్టీఆర్ గారి పైన చేసినటువంటి అనుచిత వ్యాఖ్యలపైన ఈరోజు మేము ధర్నా చేయనీక ఇక్కడ కలెక్టరేట్ దగ్గరికి వచ్చాము. ఇక్కడ మాకు ఉండే డిమాండ్ ఒకటే, ఎవరైతే ఎన్టీఆర్ గారి పైన విమర్శ చేసినారో ఎమ్మెల్యే గారిని టీడీపీ పార్టీ వెంటనే సస్పెండ్ చేయాలి. చంద్రబాబు గారు, లోకేష్ గారు దీనిపైన దృష్టి పెట్టి పార్టీకి నష్టం కలిగించేటువంటి ఇటువంటి వ్యాఖ్యలు నెక్స్ట్ పునరావృతం కాకుండా, పార్టీకి చెడ్డ పేరు రాకుండా ఇటువంటి ఫస్ట్ టైం ఎమ్మెల్యే అయినటువంటి వెంకటేశ్వరరావు గారిని వెంటనే సస్పెండ్ చేసి ఆయనకు రాజకీయాల్లో కొనసాగే అర్హత లేదు. ఎందుకంటే ఇటువంటి వాళ్ళు నెక్స్ట్ భవిష్యత్తులో రాజకీయాల్లోకి వచ్చే వాళ్ళు ఇలాంటి వాళ్ళని చూసి ఏం నేర్చుకోవాలి. కాబట్టి దీనిపైన వెంటనే సీఎం గారు మరియు లోకేష్ గారు స్పందించి వారిని సస్పెండ్ చేయాలని నేను కోరుతున్నాను. పార్టీ ఎన్టీఆర్ అభిమానులు వేరు కాదు. పార్టీ ఎప్పుడైనా ఎన్టీఆర్ అభిమానులు ఎప్పుడైనా పార్టీతోనే ఉంటారు. వీళ్ళను వేరు చేసి ఇది ఏదో అంతర్గత కుట్రగా మేము భావిస్తున్నాము. కాబట్టి వెంటనే వెంకటేశ్వరరావు గారి పైన చర్యలు తీసుకోవాల్సిందిగా మేము సీఎం గారిని రిక్వెస్ట్ చేస్తున్నాం. అదేవిధంగా వెంకటేశ్వరరావు గారు బహిరంగంగా క్షమాపణ చెప్పకపోతే నెక్స్ట్ స్టేట్ వైడ్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ తలపెట్టినటువంటి కార్యక్రమాలకు అతను బాధ్యులు అవుతారు. అనంతపురం ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్ ఉన్నాడు. ఆయన మా అభిమాన నటుడు జూనియర్ ఎన్టీఆర్ గారిని అనుచిత వ్యాఖ్యలు ఎలా చేశాడో మాకే తెలియట్లేదు. మేము టీడీపీ పార్టీలోనే ఉన్నాం, మేము కూడా టీడీపీ పార్టీకే పనిచేస్తున్నాం. కానీ ఆయన మా ఎన్టీఆర్ అన్నయ్య చేసిన దుర్భాష మాట్లాడినందుకు ఇంట్లో 4 గోడల మధ్యలో కాదు, బయటకు వచ్చి మీడియా సభాముఖంగా క్షమాపణ కోరితే కానీ ఈ నిరసనలు ఆపేది లేదు. ఆంధ్ర స్టేట్ వైడే కాదు, మొత్తం వరల్డ్ వైడ్ ఆయన ఫ్యాన్స్ ఉన్నారు. ఈ క్షమాపణ చెప్పలేదనుకో దీన్ని మరింత బలపరుస్తామని చెప్పి ఈ సభాముఖంగా తెలియజేసుకుంటున్నాను. అందరికీ నమస్కారం అండి. దగ్గుపాటి ప్రసాద్ గారు ఒక ప్రజా నాయకుడు అయ్యుండి ఒక ప్రజాస్వామ్యంలో ఉంటూ ప్రజల తీర్పుని ప్రజల్ని వాళ్ళని చూసుకోవాల్సిన ఆయనే ఇవాళ మా అన్న ఎన్టీఆర్ గురించి తప్పుగా మాట్లాడటం జరిగింది. నీకు ఏం తెలుసని నువ్వు మా అన్నయ్య గురించి తప్పుగా మాట్లాడావు? నువ్వు వార్ మూవీ ఆపేస్తావా? కూలీ గురించి మాట్లాడతావా? సరే చూడు, నువ్వేం చేస్తావో చూడు. నీకు ఒక ప్రజాస్వామ్యంలో ఉంటూ ప్రజలకి కష్టాలు వచ్చే తీర్చాల్సిన నువ్వు ఇలా మాట్లాడితే రేపొద్దున్న ప్రజలు నీ దగ్గరికి ఎలా రాగలుగుతారు? నువ్వు మాట్లాడిన మాటలు నీకు గుర్తున్నాయా? నువ్వు కాదన్నావు, నువ్వు ఎలా మాట్లాడగలుగుతావు అలా? మీరు ఇది స్టేట్ వైడ్ ఎన్టీఆర్ ఫ్యాన్స్, ఆంధ్ర, తెలంగాణ, కర్ణాటక, బెంగళూరు, బళ్ళారి మొత్తం ఎన్టీఆర్ ఫ్యాన్స్ అందరూ ఒకటైపోయి నీ ఇంటిని చుట్టముట్టేస్తారు. ఇవాళ ఇక్కడ మచిలీపట్నం ఎన్టీఆర్ ట్రస్ట్ తరపున, మచిలీపట్నం ఎన్టీఆర్ ఫ్యాన్స్ తరపున మేము ఇది చేస్తున్నాం. మీరు కూడా మన చుట్టుపక్కల ఉన్న ఎన్టీఆర్ అన్నయ్య ఫ్యాన్స్ అందరూ దీన్ని సపోర్ట్ చేయాలి. అలాగే సీఎం చంద్రబాబు గారు మీరే మాకు న్యాయం చేయాలి. ఎందుకంటే ఒక గొప్ప నటుడిని, ఇండియా గొప్ప యాక్టర్ని ఆయన అలాంటి మాట్లాడినారు. అది మీరే తెలుసుకుని మాకు న్యాయం చేయాలని కోరుకుంటున్నాం. జై ఎన్టీఆర్. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని
ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.